నేటి ముఖ్యాంశాలు. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సరైన ఉద్యమకారులను గుర్తించకపోవడం బాధాకరం. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తొలిదశ ఉద్యమకారులు పి. బసవరాజ్ ఆవేదన. నృత్య ప్రదర్శనలో విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆయా శాఖల అధిపతులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మొదట ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించారు. తాండూరు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో గౌరవ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ విక్రమసింహారెడ్డి, కౌన్సిలర్లు, తాండూరు పట్టణ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు. తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అబీబ్లాలా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ పట్లోల రత్నమాల నరసింహులు, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, అంతారం లలిత, మధుబాల, మమత, బోయరాజు, బాలప్ప, ప్రభాకర్ గౌడ్, రాము, భీమ్సింగ్, సల్మా, ఫాతిమా, బంటారం లావణ్య, ప్రవీణ్ గౌడ్, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, సాయిపూర్ బాలరెడ్డి, మాజీ కౌన్సిలర్ జుబేలాలా, నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సందర్భంగా ఈరోజు పార్టీ కార్యక్రమంలో తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా వచ్చిన కార్యకర్తలకు అందరికీ, పెద్దలకు, మాజీ కౌన్సిలర్లకు అందరికీ నమస్కారం. ఎందుకంటే తెలంగాణ కొరకు పోరాడిన మహానాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. నా అదృష్టం, నేను కూడా 1972 లోపల 71-72 లోపల 14 దినాలు ముషీరాబాద్ జైలు పోయినా. నేను ముషీరాబాద్ తెలంగాణ కొరకు కందనల్లి వెంకటరెడ్డి, మళ్ళా ఎంపీ వసంత్, 5-10 మంది కార్యకర్తలు మేము ఆ రోజుల్లో జైలు పోయినాం. మేము అది జ్ఞాపకం వస్తూ చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. सोनिया गांधी की बदौलत जो आज हम खुशियाँ मना रहे हैं, मैं हमारे कांग्रेस को और सोनिया गांधी को सल्यूट करता हूँ, क्योंकि वो कई गवर्नमेंट आए और चले गए, किसी ने जो तेलंगाना का काम नहीं किया. सिर्फ ये कांग्रेस की हिम्मत थी. कांग्रेस ने जो हमको तोहफा दिया है, उसके लिए सोनिया गांधी को मैं और एक बार सलाम करता हूँ. लिहाजा जय तेलंगाना. बरकातहू. नमस्ते, आदाब. आज तांडूर टाउन में हमारे तेलंगाना फॉर्मेशन डे मनाया जा रहा है. आज इस फॉर्मेशन डे में आए हुए तमाम सीनियर लीडरों को मैं, हमारे जैसे सदर खान साहब है, हमारे बसवराज साहब है, मौलाना साहब है, हमारे जितने सीनियर लीडर्स है और हमारे टाउन प्रेसिडेंट साहब है, उनके आदिवारी में आज तेलंगाना फॉर्मेशन डे मनाया जा रहा है. मैं तांडूर के जितने भी कार्यकर्ता हैं, जितने भी लोग हमारे इस तेलंगाना फॉर्मेशन डे को आज मना रहे हैं, उनको सबका शुक्रिया अदा करता हूँ. और
सोनिया अम्मा का शुक्रिया अदा करता हूँ जिनकी वजह से आज तेलंगाना आया है। कितने गवर्नमेंट आए, कितने गवर्नमेंट गए, लेकिन हमारे सोनिया गांधी ही एक ऐसे शख्स थे, उन्होंने तेलंगाना फॉर्मेशन डे आज मनाया जा रहा है। उनकी वजह से मैं तेलंगाना में सोनिया गांधी को, पूरे तेलंगाना जितने लोग आज फॉर्मेशन मना रहे हैं, सिर्फ उनकी बदौलत है, सिर्फ सोनिया गांधी को मैं शुक्रिया अदा करता हूँ जिन्होंने तेलंगाना के वास्ते अपने 1200 हमारे वीर लोग कुर्बानी दिए हैं। उसकी वजह से आज सोनिया गांधी की वजह से आज तेलंगाना आया है। और एक बार मैं तमाम कांग्रेस लीडरों को, सीनियर लीडरों को शुक्रिया अदा करता हूँ जिन्होंने मुझे बात करने का मौका दिया है। जय तेलंगाना, जय कांग्रेस। ఘనత ఆ రోజు కేసీఆర్దే. మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు మరి ఈరోజు ఊపునిస్తూ ఉద్యమకారులు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర లోగోను కూడా మన ఉద్యమకారుల లోగో పెడితే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మరి వారి ఉద్యమకారుల లోగో పెట్టొద్దు అని చెప్పేసి ఈరోజు అనడం సిగ్గుచేయడం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి మరి ఈరోజు ఎంతోమంది ఉద్యమకారులు మరి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయేందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఏదో లోగో పెడితే మరి ఇంత అన్యాయంగా మరి కేసీఆర్ మరి ఇది ఉద్యమకారులను అణచివేయాలని చెప్పేసి ఉద్యమకారులను పెట్టొద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అనడం సిగ్గుచేయడం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సోనియా గాంధీకి ప్రత్యేకంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం తెలుసుకున్నామంటే సోనియా గాంధీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సీనియర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ఎన్నో ఏళ్ల కళ. మన తెలంగాణ రాష్ట్రం 1969 నుంచి మన తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి మాణిక్రావు గారిని ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి మరి పి బోసరాజ్ మామ, సర్దార్ ఖాన్ మామ, మరి మల్లన్న గారు ఇలాంటి చాలామంది సీనియర్ నాయకులు ఆ రోజు 69లో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి జైల్లోకి వచ్చిన నాయకులు. ఆ రోజు తెలంగాణ కళ ఈరోజు మనకు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఈరోజు తెలంగాణ సమ్మానం చేసుకుంటామంటే దానికి కారణం కేవలం సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ దయ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు ఎంతోమంది ఉద్యమకారులు మరి ఆ రోజు పోరాటం చేసి దాదాపు 200-300 మంది ఉద్యమకారులు మన తెలంగాణ కోసం పోరాడి చనిపోతే వాళ్ళని చెల్లించి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈరోజు కేసీఆర్ పోయి అమ్మా నీ బాధ్యత కాల్మొక్తా నాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వు అని చెప్పి కాలు పట్టుకుంటే కాలు పట్టుకొని ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాడు. ఆ రోజు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో మరి బంగారు తెలంగాణ చేస్తాడు. कार्यकर्ताओं को यहाँ मैं सबको सलाम और आदाब करता हूँ। जैसा कि आपको सबको मालूम है, सोनिया गांधी की बदौलत तेलंगाना आया है। तेलंगाना आने के बाद हमारी बदकिस्मती ये थी कि टीआरएस गवर्नमेंट आई। टीआरएस गवर्नमेंट 10 साल करने के बाद आज जितने भी तेलंगाना लाने के वास्ते शहीद हुए थे वो लोगों को आज याद करने का बहुत बड़ा ये है, क्योंकि हमारे तांडुर से माणिकराव सबसे पहले शख्स थे। उनको तो सुनहरे अक्षरों में लिखना चाहिए, क्योंकि तेलंगाना मूवमेंट शुरू करे माणिकराव साहब। और उस टाइम पे माणिकराव साहब के शागिर्द हैं हमारे तांडुर में। हमारी खुशकिस्मती है जो आज हमारे बीच में, जैसा हमारे पी बसवराज साहब, सरदार खान साहब, मल्लाना साहब, ये पूरे पुराने तेलंगाना मूवमेंट देखे सो है। तो उस पीरियड में जब कोशिश करें तो वो पीरियड सोनिया गांधी के पीरियड में तेलंगाना आया। और तेलंगाना आने के बाद 10 साल टीआरएस गवर्नमेंट करी। टीआरएस गवर्नमेंट जितने भी शहीद हुए थे तेलंगाना लाने के नौजवान साथी जो कॉलेज के बच्चे थे उन लोगों को कुछ हासिल नहीं हुआ। आज हमारी गवर्नमेंट आने के बाद, रेवंत रेड्डी सीएम बनने के बाद, वो जितने भी शहीद हुए थे उन लोगों को बराबर इंसाफ दिलाने के वास्ते बात करे तो हैं और बराबर उनको इंसाफ दिलाएंगे। मैं इस खुशी के मौके पर और कुछ नहीं कहना चाहता। मेरे सीनियर लोग हैं और
आज जो सीनियर लीडर सभी जमा है, आप सबका शुक्रिया अदा करता हूँ। जैसे कि बसवाज मामा है हमारे, की बदौलत आज कांग्रेस टिकी हुई है तांडुर में, क्योंकि ये लोग जो 10 साल से कंटिन्यू जो काम करे हैं बहुत ही ज़बरदस्त काम करे हैं। हालांकि 10-20 लोग बचे थे कांग्रेस में, उस पीरियड से जो सीनियर लीडर्स है अल्हम्दुलिल्लाह इन्होंने बहुत ही ज़बरदस्त काम किया और इसको बाकी रखा आज तक। और आने के बाद अल्हम्दुलिल्लाह आज रेवंत रेड्डी साहब के क़यादत में तेलंगाना में जीत हासिल की है। और एक बात कहता हूँ, मैं तेलंगाना फॉर्मेशन डे के मौके पर आप सब लोगों को मुबारकबाद पेश करता हूँ। आज का दिन हम सब के लिए बहुत ही खुशी का दिन है, क्योंकि आज के दिन ही हम लोग अलग स्टेट बनाए हैं। तेलंगाना सेपरेशन में कांग्रेस पार्टी ने एक मजबूत और दमदार रोल प्ले किया गया है। तेलंगाना डेवलपमेंट के लिए स्टेट सेपरेशन होने बहुत ज़रूरी समझकर कांग्रेस वर्किंग कमेटी ने 1 जुलाई 2013 में रिजोल्यूशन पास करके और उस बिल को फरवरी 2014 में पार्लियामेंट में रखकर पास किया गया है, जो कि सोनिया गांधी जी ने किया है। हम सभी आभारी हैं सोनिया गांधी जी के, और आने वाले दिनों में कांग्रेस पर जो भरोसा किया गया है अल्हम्दुलिल्लाह इंशाअल्लाह हम लोग उसको पूरा करेंगे। जय हिंद, जय कांग्रेस। తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తాండూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, జిల్లా కోఆప్షన్ ఫోరం ఉపాధ్యక్షులు ఎండి శంషోద్దీన్ తదితరులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా శంషోద్దీన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించామని గుర్తు చేశారు. శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలని ఆ రోజుల్లో ఆంధ్ర పాలకులు ఏదైతే ఆ రోజు పరిపాలన చేసిరో మా తెలంగాణ మాకు కావాలి, నీళ్లు నిధులు నియామాల కోసం ఆ రోజుల్లో మరి 1969 సంవత్సరంలో
ఆ రోజులు విద్యార్థులు కానీ తెలంగాణ సమాజం మొత్తం కూడా మరి ఆ రోజులో ఉద్యమం చేయడం జరిగింది. దాదాపుగా 369 మంది విద్యార్థులు ఆ రోజు ప్రాణాలను విడిచిపెట్టడం జరిగింది. దాని తర్వాత 2001లో మన తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన ఆ రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా సభ్యత్వాన్ని కూడా ఆయన ఆ రోజుల్లో మరియు ఆయన రాజీనామా చేయడం జరిగింది. నిధులు నియామాల కోసం మరి ఆయన కూడా మరి ముందుండి 2001 ఏప్రిల్ 27 తారీఖు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి మరి ఆ రోజులో ఆయన ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ఉద్యమం ప్రారంభించినప్పుడు మరి పిడికేడు మందితో మరియు ఆయన ఆ రోజులో ఉద్యమ ప్రస్థానం మరియు ఆ రోజులో మరి ఆయన నడిపించడం జరిగింది. దాని తర్వాత ఆయన అడుగు వేసినాక మొత్తం తెలంగాణ మరియు రాష్ట్రం గురించి ఆయన ఒక గడ్డిపోసల ఆ రోజు ఆయన రాజీనామాలు చేయడం జరిగింది. దాని తర్వాత మన విద్యార్థులు దాదాపుగా 1200 మంది విద్యార్థులు కూడా ఆ రోజులు ప్రాణాలను అర్పించడం జరిగింది. కాబట్టి ఆ రోజులో మరి మన యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక అగ్నిగుండంలా మొత్తం మారితే ఆ రోజులో యూపీఏ ప్రభుత్వంలో ఉన్న సోనియా గాంధీ గారు మరి ఆమె కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరియు జూన్ 2 తారీఖు 2014 రోజు ఆ రోజు జూన్ 2 తారీఖు 2014 మీ తెలంగాణ మీకు ఇస్తున్నామని చెప్పడంతో ఆ రోజు నుండి ఈ తాండూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎంపీపీ అనితా రవిగౌడ్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ ఎల్మకన్య చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ రవిగౌడ్, ఎంపీడీఓ, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ ఎల్మకన్య చైర్మన్ రవిగౌడ్ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. కొంచెం పైకి నరసింహన్ జై తెలంగాణ. జరా అన్న వీడియో తీసుకున్నా
बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। जय तेलंगाना। జోహార్ 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 అమరవీరులకు జోహార్ జోహార్. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రమంతటా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. సంతోషంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ఆటుపోట్లకు ఏర్కొని ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి మన తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణలో మనం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టడం జరిగింది. బీద బడుగు బలహీన వర్గాలను అందరినీ, ఉద్యోగస్తులను అందరినీ కూడా ఒక్కతాటిపై తీసుకుపోయి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాలే. దేశంలోనే మన రాష్ట్రాన్ని అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం చాలా సంతోషం. ఇక ముందు కూడా తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కంటే ముందుండి, అభివృద్ధిలో ముందుండి ఎన్నో అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. అన్న అంటే హీరో బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీటీసీ సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు. నావంతి పిఎస్ఎస్ కార్యాలయం ముందు చైర్మన్ వెంకటరామరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. సరైన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్, తొలి దశ ఉద్యమకారులు పి బసవరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన తనలాంటి వ్యక్తికి నేడు ప్రభుత్వం తరపున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా తాండూరు తెలంగాణ కొరకు పాటుపడిన వాళ్ళ పేరు లేవు అందులో. మేము కాలేజీలో 1971, 72 జూనియర్ కాలేజీ లోపల తాండూరు లోపల కందెనెల్లి వెంకటరెడ్డి ప్రెసిడెంట్ కాలేజీ, నేను సెక్రటరీ, మళ్ళా మా తోటి విద్యార్థులు 7 మంది మేము ఆ రోజుల్లో స్ట్రైక్ చేసి మేము రైల్వే స్టేషన్ డ్యామేజ్ చేస్తే మాకు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో మాకు అరెస్ట్ చేసి అక్కడ విద్యార్థి నాయకులకు రాత్రి తీసుకుపోయి ధారూర్ పోలీస్ స్టేషన్లో పెట్టింది. అక్కడ మాకు 7 మంది విద్యార్థులకు మాకు ఆ రోజు రాత్రి ధారూర్ పోలీస్ స్టేషన్ అక్కడ ఎస్ఐ గంగామోహన్ ఎస్ఐ గారు ఉండి ఆ రాత్రి అంతా అక్కడ ఉండి తెల్లారి వికారాబాద్ ఆర్డీఓ గారు తాండూరు పోలీస్ స్టేషన్కు వికారాబాద్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆయన 10:30, 11 గంటలకు వచ్చిన తర్వాత మాకు ముషీరాబాద్ జైలుకు రిమైండ్ చేయడం జరిగింది. మాకు 7 మందికి ఆ రోజుల్లో 71, 72 లోపల. ఈ రోజుల్లో ఏం చేయని వాళ్ళకు రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పిలవడం మంచి పద్ధతి కాదు. అది తెలుసుకోవాలి. రాష్ట్రానికి పాటుపడిన మేము కూడా విద్యార్థులము. మాకు 14 రోజులు ముషీరాబాద్ జైలు లోపల మాకు పెట్టిండ్రు. ఆ రోజుల లోపల గ్యారేజ్ నెంబర్ 3 మాది జైలు లోపల పెట్టిండ్రు. అప్పుడు మాకు అక్కడ పెద్ద నాయకులు ఆంధ్ర నాయకులకు అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ పుచ్చలపల్లి సుందరాయని కలవడం జరిగింది. మేము పెద్ద నాయకులను కలవడం జరిగింది. ఏం బాబు మీరు ఏం చేసినా అని అడగడం జరిగింది జైలు లోపల. మాకు ఇట్లా అయింది సార్, ఇట్లా అయిందని జరిగిన సంగతి చెప్తున్నాం. మేము తెలుసుకోవాలి. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ కొరకు కష్టపడుతున్నారు, ముఖ్యమంత్రి అయినరు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు సీరియస్ చేసుకోవాలి. మేము కష్టపడ్డాము, రైల్వే డ్యామేజ్ అయింది చేసినాము. మాకు సికింద్రాబాద్ కోర్టు లోపల మాకు అక్కడ కోర్టులో కేసు వేయడం జరిగింది. రైల్వే డ్యామేజ్ చేసినందుకు 2 సంవత్సరాలు తిరిగినాము సికింద్రాబాద్ రైల్వే కోర్టు. ఎందుకంటే బాధితులు అంటున్నామంటే ఈరోజు పేపర్లో చూస్తే ఏం జైలుకు పోయిన లేరు, ఏం లేరు, పాటుపడిన ఏం లేరు. ఖాళీ పోవాలి, పోలీస్ స్టేషన్ హాజరు చేయాలి, జైలుకి వెళ్ళి బయటికి వెళ్ళాలి. అది రాదు. అది మాకు రిమాండ్ చేసిన 14 దినాలు జైల్లో. మాకు ఆ రోజు లోపల అన్నము జైలు లోపల తక్కడితో తరాసుతో కొలిచి జైల్లో అన్నం పెడుతుంది. 300 గ్రాములు 200 గ్రాములు అన్నం ఇస్తుంది. 200 గ్రాములు జైల్లో పప్పు, మళ్ళా అది పుండుకూర పప్పు, మళ్ళా అది ఏంటంటే ఆ పప్పు తంగడాకు, జైల్లో తంగడాకు పువ్వు తెచ్చి అన్నం పెట్టింది మాకు. అది ఆ రోజుల్లో తంగడి పువ్వు తెచ్చి వండి అందులో కారం పొడి వేసి పెట్టిన గుర్తున్నది మాకు. అంతా బాధపడ్డాము. దాని విషయంలో
చర్య తీసుకోవాలని. ఎందుకంటే మేము అప్పుడు ఆ రోజులప్పుడు మేము జైలుకు పోతే డిగ్రీ కాలేజ్ పీపుల్స్ కాలేజ్లో మాచిరెడ్డి నాయకత్వంలో కూడా విద్యార్థులు జైలుకు పోయినందుకు కాలేజ్ బైకాట్ చేసి మా కొరకు ధర్నా కూడా చేయడం, తాండూరు బంద్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పాలి, మాకు ఇంత అన్యాయం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు సీరియస్ తీసుకొని మాకు న్యాయం చేయాలి, తెలంగాణ కొరకు పాటుపడ్డాం, జైలుకు పోయినాం మేము ఆ రోజుల్లో పూట. దాన్ని చేస్తారని నమ్మకం ఉంది, చేస్తారని కోరుతూ నేను తీసుకోగా. ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని సాయిపూర్లో ఆదివారం నిర్వహించిన నృత్య ప్రదర్శన పోటీలలో విజయం సాధించిన విజేతలకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని, వాటి వల్ల మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టినప్పుడు దీన్ని ఇదే విధంగా కంటిన్యూషన్ చేయండి. తాండూరులో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా మీరు పనిచేయాలని చెప్పి ఆ రోజు వదలడానికి కోరడం జరిగింది. మనం చెప్పిన దానికి రెట్టింపుగా తాండూరులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా, ఎందుకంటే ఇలాంటి వేదికలు మనకు దొరకడం చాలా అదృష్టం. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా గౌరవమైనటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా చెప్పాలి. ఎందుకంటే ఆ పిల్లల విద్యతో పాటు నేను హాస్పిటల్కి వచ్చి ఒక 2 నిమిషాల నుంచి ప్రయత్నించుకోవాలనుకుంటే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా వీళ్ళని చూసిన తర్వాత, ఆ చిన్నారులను చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక మంచి మాట చెప్పుకోవాలా, అయినా సరే ప్రోగ్రాం ఖచ్చితంగా ఉండాలని చెప్పి, ఉండాలని చెప్పి, ప్రోగ్రాం చూడాలని చెప్పి ఇంత టైం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇంకా ముందు కూడా ఇలాంటి ప్రోగ్రాం రమేష్ గారు ఖచ్చితంగా చేయాలా. ఒక ఎమ్మెల్యే నేను ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు కూడా పుస్తకంగా ఉంటే సమ్మర్ క్యాంపులో ఒక బెస్ట్ క్యాంప్ సక్సెస్ఫుల్గా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులను పార్టిసిపేట్ చేసి ఇంతమందిని మన సృజనాత్మకమైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి వెలికించినటువంటి రమేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి పేరెంట్స్ తరఫున కాకుండా విద్యార్థుల తరఫున వారికి అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చిన్నారులు కూడా చాలా బాగా చేశారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు చేసినటువంటి చిన్నారులు ఎవ్వరు కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు, మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, థర్డ్ ప్రైజ్ వచ్చిందని చెప్పి ఎవ్వరు కూడా నిరుత్సాహపడేటువంటి అవసరం లేదని చెప్పి అందరూ కూడా చిన్నారులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు తక్కువ టైంలో చాలా బెస్ట్ మీకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగుతీసినప్పుడు ఇంకా కూడా దీన్ని ఇదే కంటిన్యూషన్ చేయండి. దీనితో పాటు మీకు ఉన్నటువంటి యాటిట్యూడ్ ఈ విధంగా డ్యాన్స్ కానీ ఇష్టం వచ్చినందుకో ఏది మీకు నచ్చితే దాంట్లో ముందుకు రాగలం, మీ నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable